ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వాల్తేరు డివిజన్కి సంబంధించి. అంటే వాస్తవంగా జగన్ ఆ మధ్యన చెప్పాడు, అశ్విని వైష్ణవ్ తన రాష్ట్రం బాగు కోసం అని చెప్పి కావాలని విశాఖ రైల్వే జోన్ రానియకుండా చేస్తున్నాడు, అక్కడికి ఆదాయం పడిపోతుంది అన్న ఉద్దేశంతో. అందుకే అన్ని సమస్యలు అంతకుముందేమో తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి ఇచ్చిన స్థలం వివాదం అని చెప్పి తీసుకోకుండా ఆపారు. కొత్తదేమంటే కొత్తది ఇస్తే అది తీసుకుని కూడా ఏం బిగిన్ చేయలేదు, కావాలని రాజకీయం చేస్తున్నారు తప్పించి దీని వెనకాల ఏం జరగట్లేదని అప్పట్లో ప్రకటించారు. అది దాన్ని తిట్టిపోశారు. ఇప్పుడు ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ వారం రోజుల్లో 3 సార్లు వీళ్ళే రాశారు, వాల్తేరు డివిజన్ కనుమరుగయ్యేనా, ఇప్పుడు ఉన్నది పోయి ఉంచుకున్నది పోయింది అన్నటువంటి తరహాలో వాల్తేరు డివిజన్ కూడా తీసేస్తున్నారు అన్నటువంటి వార్తల్ని రాసుకొస్తున్నారు. ఇందులో 3 కోణాలు. ఒకటి, వాల్తేరు డివిజన్ తీసేసి అక్కడ రాయగఢ్ డివిజన్ పెట్టి ఇక్కడికి విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం, అది పాజిటివ్ థింగ్. లేదా అక్కడ ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, అది లాంగ్ స్టాండింగ్. లేదా తన రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ ఆంధ్రాని దెబ్బ కొట్టడం అన్నటువంటిది మరొక కాన్సెప్ట్. అశ్విని వైష్ణవ్ ఆలోచన ఏంటి అన్నటువంటిది ఓసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది.